తాడికొండ మండలం మోతడక గ్రామంలో జరిగిన 2,30,00,000 విలువైన బీసీ, ఎస్సీ, ఓసీ కమ్యూనిటీ హాల్స్ ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ కూటమి అభిమానపు రాజకోట, టీడీపీ కంచుకోట, భయమెరుగని నడక, మన మోతడక ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ప్రారంభించారు. తన గ్రామ నాయకులు కంచెర్ల శివరామయ్య, ఎడ్లపల్లి సాంబశివరావు లాంటి నాయకుల ద్వారా ఈ గ్రామం అభివృద్ధి చెందింది అనడంలో సందేహమే లేదన్నారు. టీడీపీ హయాంలో ప్రతి గ్రామాన వేసిన సిమెంట్ రోడ్లు లేకపోయి ఉంటే ఈ రోజు మనం ఇలా ప్రశాంతంగా నడవగలిగే వాళ్ళమే కాదన్నారు. ప్రతి ఒక్క నాయకులు, పౌరులు అని తేడా లేకుండా ఐకమత్యంగా నడుస్తూ మోతడక గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం నిజంగా గర్వదాయకమన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ప్రారంభించడానికి ముందు 1 ఎకరం 2,00,000 ఉండగా నేడు హైటెక్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలోనూ ఒక్కో ఎకరం 2 నుంచి 3 కోట్ల రూపాయల విలువ పలుకుతుందన్నారు. అలాగే త్వరలో ఒక అమరావతి ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితి రాబోతుందని ప్రజలు గుర్తించాలన్నారు. అన్నం ఉడుకుతుందా లేదా అని తెలియడానికి ఒక మెతుకు చాలన్నట్టు మన అమరావతి అభివృద్ధి సిఆర్డీఏ భవనం వంటిది ఒకటి చాలన్నారు. పోలింగ్ కు ఇచ్చిన 29 గ్రామాల్లో కూడా రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, శ్మశాన వాటికలు, యూజీడీ వంటి మౌలిక సదుపాయాలన్నింటినీ పట్టణాలలో సమానంగా అభివృద్ధి చెందబోతున్నాయన్నారు. త్వరలో మోతడకలో 5 కోట్ల రూపాయల విలువైన పికిల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఒకప్పుడు ఎకరం 20 లక్షలు కూడా పలకని భూములు ఈ రోజు కోట్లలో విలువ పెరిగాయన్నారు. రైతులు అమరావతికి ఇచ్చిన భూముల్లో ఈ రోజు 50,000 కోట్ల పెట్టుబడితో పనులు జరుగుతున్నాయన్నారు. 2014లో విశాఖలో అభివృద్ధి చేశారనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు 2019లో కూడా 4 ఎమ్మెల్యే సీట్లను అందించారన్నారు. ఇలాంటి విశాఖపట్నంలో ఈ రోజు ఎన్నో ఇండస్ట్రీలు, ఏకంగా గూగుల్ డేటా సెంటర్ కూడా ఆవిర్భవించిందన్నారు. ఇవాళ పెరిగిన పోటీతత్వంతో పరిశ్రమలు కేవలం ఆహ్వానిస్తే సరిపోదు, వారికి కావలసిన సౌకర్యాలు, ల్యాండ్ సబ్సిడీ తదితరులు కల్పించగలిగితేనే వస్తాయన్నారు. అమరావతిలో కొందరు రైతులు పడుతున్న ఇబ్బందులకు కింది స్థాయి ఉద్యోగులు చేసిన కొన్ని పొరపాట్లు కూడా ఒక కారణం కావచ్చన్నారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామానికి నిధులు ఏ మార్గంలో తీసుకురావాలి, ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అని ఆలోచించే నాయకత్వం ఈ గ్రామానికి ఉందన్నారు.